ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటులెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇస్సాకుని ఏశావుని మోసం చేసి యాకోబు తండ్రి దగ్గర దీవెనలు తీసుకునేవాడుగా ఉంటాడు. ఏశావు తనకొచ్చే దీవెనలు ఆశీర్వాదాలు యాకోబు తీసుకున్నని ఏశావు యాకోబు మీద పగబట్టేవాడుగా ఉంటాడు. ఇస్సాకు రెబ్కా ఏం చేస్తారంటే యాకోబుని రెబ్కా సోదరుడింటికి పంపించేవారుగా ఉంటారు. యాకోబుని పంపించినప్పుడు యాకోబు వారి ఇంటికి వెళ్ళేవాడుగా ఉంటాడు. ఉన్నప్పుడు యాకోబు ఎప్పుడైతే తన మామ ఇంటికి వెళ్ళి అక్కడ నివసించేవాడుగా ఉంటాడో తన మామని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, అన్నిటి విషయంలో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యాకోబు రాకమునుపు లాబాను ఆస్తి ఐశ్వర్యం లేకుండా ఉండేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే యాకోబు తన మామ ఇంటికి వెళ్ళి నివసించేవాడుగా ఉంటాడో దేవుడు యాకోబును బట్టి లాబాను కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా దీవించేవాడుగా ఉంటాడు. ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, గొర్రెల విషయంలో, మేకల విషయంలో బహుగా ధనవంతుడైతుడు లాబాను. రెబ్కా సోదరుడు ధనవంతుడైతుడు. యాకోబును బట్టి లాబాను కుటుంబాన్ని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు అందుకే అంటాడు, నీతిమంతుల నివాసస్థలము వర్ధిల చేసేవాడుగా ఉంటాడంట. భక్తిహీనుల నివాసస్థలాన్ని దేవుడు ఆశీర్వదించడంట. అందుకే మన కుటుంబం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేవారుగా ఉంటే, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉంటే మన కుటుంబాలను దేవుడు దీవించేవాడుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యాకోబు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడుగా ఉండగాబట్టి, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కాబట్టి యాకోబుని బట్టి తన మామ ఇంటికి వెళ్ళి నివసించినప్పుడు తన మామ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించేవాడుగా ఉండు. దేవుడు అందుకే అంటాడు, నీతిమంతులు ఎక్కడ ఉన్నా కానీ వారి నీతిని బట్టి ఆ నివాస స్థలాన్ని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. దేవుడు అందుకే అంటాడు, మత్తయి సువార్తలోని 10వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, దైవజనులు ఎవరింటికైతే వెళ్తారో ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడుగా ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. ఆత్మానుసారంగా, శరీరసారంగా దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. శరీరసారంగా అంటే ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, సంపద విషయంలో, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉంటాడంట. దైవజనులు అడుగుపెట్టినప్పుడు, నీతిమంతులు ఒక్కళ్ళైన ఆ కుటుంబంలో నివసించినప్పుడు అన్ని విషయంలో వారు అభివృద్ధి చెందేవారుగా ఉంటారంట. ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి పొందేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఇక్కడ యాకోబుని బట్టి తన మామ కుటుంబాన్ని ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉండు. అందుకే దేవుడు నీతిమంతుల నివాసస్థలాన్ని నేను వర్ధిల చేస్తా అంటున్న దేవుడు. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీద అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఏంటంట, యోసేపు నిమిత్తం ఒక రాజుగారు యోసేపు గారిని తన ఇంటి మీద ఒక అధిపతిగా నియమించేవాడిగా ఉంటాడు. యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబంలోని ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో వర్ధిల చేసేవాడిగా ఉంటాడంట.
పొలంలోనేమి, ఆస్తి విషయంలో, ఐశ్వర్యం విషయంలో వారిని దేవుడు ఆశీర్వదించిండంట. ఎవరిని బట్టి అంటే యోసేపుని బట్టి, యోసేపు నీతిని బట్టి, యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వల్ల, యోసేపుని బట్టి ఆ రాజుగారి ఇంటిని దీవించేవాడుగా ఉన్నాడంట. ఆ రాజుగారిని ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు అభివృద్ధి పొందించేవాడుగా ఉన్నాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతులంగా యథార్థవంతులంగా జీవించినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉంటాడంట. ఇంట్లో ఒక కుటుంబంలోని తల్లిదండ్రులు, పిల్లలు ఉండేవారుగా ఉంటారు. ఉన్నప్పుడు ఆ కుటుంబంలో భార్య అయినా భర్త అయినా పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే, తల్లిదండ్రుల్లో ఉన్న పరిశుద్ధత, తల్లిదండ్రులు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవారుగా ఉంటే, వారిలో ఉన్న దీవెనలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు పిల్లల్లోకి వెళ్ళిపోతాయి అంట ఆ దీవెనలు. అందుకే దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉండుదురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఏందంట, ఇంట్లో భార్య భర్త లేకపోతే తల్లిదండ్రులు ఉంటారు. వారిలో ఒక్కరు నీతిగా లేకపోయినా కానీ, ఇద్దరు నీతిగా లేకపోయినా కానీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారంట. తల్లిదండ్రుల్లో ఉన్న శాపం పిల్లలకు అంటుకునేద్దంట. దేవుడు అందుకే అంటాడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు మన పిల్లలను దేవుడు దీవించేవాడుగా ఉంటాడంట. ఇక్కడ యోసేపు ఎవరి ఇంట్లో అయితే ఉండో ఆ ఇంటిని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉండవు. ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉండవు. యాకోబుని బట్టి తన మామని ఆస్వాదించేవాడుగా ఉండవు. ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉండవు. మనం కూడా మన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులుగా పిల్లలు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, తల్లిదండ్రులుగా పిల్లలకు దీవెనలు, ఆశీర్వాదాలు మనం పంచిపెట్టే వారంగా ఉండాలంట. పరిశుద్ధమైన జీవితం జీవించి మన పిల్లలకు ఆస్తి విషయంలో సమకూర్చే వారంగా ఉండాలంట. ఆస్తిని, ఐశ్వర్యాన్ని వారికి సమకూర్చే వారంగా ఉండాలంట. వారికి శరీర సంబంధమైన అవసరాలు, అక్కలు మనం తీర్చే వారంగా ఉండాలంట. ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు కూడా మన పిల్లలకు పంచిపెట్టే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం వారికి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మన పిల్లలకు పంచిపెట్టాలంటే దేవుని యందు మనం భయము భక్తి కలిగి జీవించాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నీతిగా బ్రతికినప్పుడు మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మన కుటుంబాలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కానీ, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. ఇక్కడ యాకోబు గారు, యోసేపు గారు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వల్ల, పరిశుద్ధమైన జీవితం జీవించడం వల్ల వారు ఎక్కడైతే, ఏ ఇంటిలో అయితే నివసిస్తున్నారో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉండవు. యాకోబుని బట్టి తన మామగారి ఇంటిని దీవించేవాడుగా ఉండవు. ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో. యోసేపు ఎవరింట్లో అయితే ఉండో ఆ ఇంటి వారిని ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉండవు. మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే తల్లిదండ్రులుగా నీతిగా బతికినప్పుడు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఆస్తి విషయంలోని మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.